నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. బీసీలకు 42% రిజర్వేషన్లపై కాంగ్రెస్ చిత్తశుద్ధితో ఉందన్న పీసీసీ చీఫ్. రాష్ట్రంలో మద్దతిస్తున్న బీజేపీ కేంద్రంలో మోకాలడ్డుతోందని ఆరోపణ. డివిజన్ల సరిహద్దులపై జీహెచ్ఎంసీ మేయర్కు కాంగ్రెస్ నేతల వినతి పత్రం. ప్రజాప్రతినిధులను సంప్రదించకుండా విభజన సరికాదన్న బీఆర్ఎస్. రవీంద్ర భారతి ఆవరణలో ఎస్పీ బాలు విగ్రహం ఆవిష్కరణ. అభిమానుల విజ్ఞప్తి మేరకు ఏర్పాటు చేశామన్న మంత్రి శ్రీధర్ బాబు. బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నబీన్ సిన్హా బాధ్యతలు. శుభాకాంక్షలు తెలిపిన పార్టీ అగ్రనేతలు. ఆల్ టైం కనిష్టానికి పడిపోయిన దేశీయ కరెన్సీ. డాలర్తో పోలిస్తే 90.75 చేరిన రూపాయి విలువ. బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నితిన్ నబీన్ సిన్హా బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అధ్యక్షుడు జేపీ నడ్డా సహా ఇతర సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఈ మధ్యాహ్నం పట్నా నుంచి ఢిల్లీ చేరుకున్న నితిన్ నబీన్ కు ఢిల్లీ విమానాశ్రయంలో సీఎం రేఖా గుప్తా స్వాగతం పలికారు. అనంతరం పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్న నితిన్ నబీన్ డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ విగ్రహాల వద్ద పుష్పాలు ఉంచి నివాళులు అర్పించారు. తర్వాత నితిన్ నబీన్ ను కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, అమిత్ షా స్వయంగా తోడ్కొని వెళ్లి కుర్చీలో కూర్చోబెట్టారు. నితిన్ నబీన్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం పుష్పగుచ్చాలు అందించి అభినందనలు తెలిపారు. బీహార్ కు చెందిన నితిన్ నబీన్ సిన్హాకు పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బీజేపీ నియమించింది. కాయస్థ సామాజిక వర్గానికి చెందిన నబీన్ సిన్హాకు ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉంది. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన 2 సార్లు మంత్రిగా పనిచేశారు. వచ్చే ఏడాది జనవరి 14 తర్వాత నితిన్ నబీన్ ను బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకుంటారని తెలిసింది. జీహెచ్ఎంసీ డివిజన్ల పునర్విభజన శాస్త్రీయంగా జరపాలని కాంగ్రెస్ కార్పొరేటర్లు విజ్ఞప్తి చేశారు. డివిజన్ల పునర్విభజనలో తమ అభిప్రాయాలు తీసుకోవాలని కోరిన కాంగ్రెస్ కార్పొరేటర్లు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, కమిషనర్ ఆర్వీ కర్ణన్తో కాంగ్రెస్ కార్పొరేటర్లు ఎక్స్ అఫీషియో సభ్యులు సమావేశమయ్యారు. డివిజన్ల పునర్విభజనలో తమ అభిప్రాయాలు తీసుకోవాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. జీహెచ్ఎంసీ డివిజన్ల సరిహద్దులపై మార్కింగ్ చేసి వినతి పత్రం ఇచ్చామన్న ఎమ్మెల్యేలు దానం, అరకపూడి గాంధీ ఏ ప్రాతిపదికన ప్రకారం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ సిటీ ఒక గ్లోబల్ సిటీగా గుర్తింపు పొందుతున్నటువంటి ఈ తరుణంలో హైదరాబాద్ సిటీ పెరగాల్సిన అవసరం ఉంది. సుమారు 6,000 పైచిలకు కిలోమీటర్లు. నేను అనుకుంటాను భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇంత పెద్ద గ్రేటర్ సిటీ లేదు కాబట్టి పెరగడం బాగుంది. కానీ అందరి యొక్క అభిప్రాయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనే ఆవేదన తప్ప మీది పెరుగుతుంది అనే దానికి మాకు ఆబ్జెక్షన్ లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇక్కడ ఓట్లు వేరే ప్రాంతంలో పడి వేరే ఓట్లు ఇక్కడ ఉన్నాయి, ఇటువంటి అన్నింటినీ కూడా మోడిఫికేషన్ చేయాలా, ఈ డివిజన్లో ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయనే ప్రతి విషయాన్ని కూడా డీటెయిల్డ్గా మేయర్ గారికి, కమిషనర్ గారికి వివరించడం కూడా జరిగింది. రేపు కౌన్సిల్లో కూడా దీని మీద డీటెయిల్డ్గా చర్చించబోతా ఉన్నాం. మాకేమేమి అభ్యంతరాలు ఉన్నాయో వాటిని కూడా ఈరోజు తెలియజేశాం. ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీహెచ్ఎంసీ పునర్విభజన ముసాయిదాపై అభ్యంతరం వ్యక్తం చేసిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను సంప్రదించకుండా డివిజన్లు విభజించడం సరికాదని ఆ పార్టీ నేత తలసాని శ్రీనివాస్ అన్నారు. పునర్విభజన పేరుతో జీహెచ్ఎంసీలోని 300 డివిజన్లను చిందరవందర చేశారని ఆరోపించారు. కొత్త డివిజన్ల ఏర్పాటు, వార్డుల విభజనపై బీఆర్ఎస్ నేతలు జీహెచ్ఎంసీ కమిషనర్ కలిసి వినతి పత్రం అందజేశారు. డివిజన్ల విభజనపై ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని సూచించారు. ఏ ఆలోచన లేకుండా ప్రాక్టికల్ గా గ్రౌండ్ రియాలిటీగా పోకుండా ఏదో ఆఫీసులో కూర్చొని గూగుల్ మ్యాప్ తీసుకొని మరి ఆ 300 డివిజన్లని చిందరవందర చేసినటువంటి సందర్భం. నేను ఈ ప్రభుత్వాన్ని అడిగేది, ఎందుకు మీకు ఆ తొందరపాటు? ఈ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 150 మున్సిపల్ డివిజన్లు ఉన్నాయి. కనీసం శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులతో మాట్లాడడం కానీ, వీళ్లతోని ఎవ్వరితోనూ కూడా సంప్రదింపులు జరపకుండా, ఫీల్డ్లో పోయి ప్రజలతో సంప్రదింపులు జరపకుండా మీరు హరీబరీగా 300 డివిజన్లు చేస్తున్నామని చెప్పి
ఎవరిని అడిగారు మీరు? ఇది సైంటిఫిక్ గా లేదు కాబట్టి. రెండోది కొన్ని హిస్టారికల్ నేమ్స్ కూడా దాంట్లోకి తొలగించి వేరే పేర్లు పెడుతుంది. అవన్నీ అంశాల విషయంలో మరి కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. రేపు కౌన్సిల్లో కూడా మరి బలంగా మా పార్టీ పక్షాన మా కార్పొరేటర్లు, మా శాసనసభ్యులు, మా శాసన మండలి సభ్యులు కూడా మరి ప్రజల పక్షాన మాట్లాడడం జరుగుతుంది. జీహెచ్ఎంసీ డివిజన్ల పెంపు వ్యవహారం గందరగోళంగా మారిందని బీజేపీ ఆరోపించింది. తుర్కయాంజల్ మున్సిపాలిటీలో 4 డివిజన్లు ఏర్పాటు చేయాలని కోరుతూ మేయర్కు బీజేపీ శ్రేణులు వినతి పత్రం అందించారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు భేటీతో డీలిమిటేషన్, డివిజన్లు 300 స్థానాలకు పెంపు, కార్పొరేషన్ల విలీనంపై అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. డీలిమిటేషన్పై రేపటితో ప్రజాభిప్రాయ సేకరణ ముగియనుండటంతో రాష్ట్ర నాయకత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. గ్రామ పంచాయతీ కార్యాలయాలు ఉంటుండే. ఈరోజు గందరగోళ పరిస్థితి తీసుకొచ్చి 2000 అప్లికేషన్లు దాటినాయి ఇప్పటికే. ఈరోజు ఏ నాయకుడు కూడా మేము ఏ డివిజన్లోకి వస్తాము, నా ఊరు అందులోకి కలిపారు, నా కాలనీ ఇందులోకి కలిపారు, నాది అక్కడెందుకు పోతుంది, రేపు నేను ట్యాక్స్ ఎక్కడ కట్టాలి, లేకపోతే నాకు ఇల్లు పర్మిషన్ పోతే ఎక్కడ పోవాలని గందరగోళ పరిస్థితి తీసుకొచ్చారు. నగర శివార్లు ఉన్నటువంటి ఏవైతే పెద్ద పెద్ద గ్రామాలు 60,000కు 70,000కు ఒక డివిజన్ చేశారు. అక్బరుద్దీన్ ఓవైసీ కాన్సెన్స్ ఏదైతే ఉన్నదో ఏమైనా హై రేంజ్ అపార్ట్మెంట్స్ వచ్చినాయా, ఏమైనా అపార్ట్మెంట్లు వచ్చినాయా, పెద్ద పెద్ద కాలనీలు వెలిసినాయా, లేకపోతే కాలనీలలో ఏమైనా గేటెడ్ కమిటీలు వెలిసినాయా, ఏమొచ్చినాయా? వాళ్ళకి 3 డివిజన్లు చంద్రాయగుట్టకు వెలిసారు. నగర సేవలు ఉన్నట్టు ఖాళీ ప్లేస్ ఉంటే పెరుగుతుంటాయి. వాళ్లకు డివిజన్లు పెంచకుండా ఓన్లీ 21 డివిజన్ 22 డివిజన్లు ఎంఐకు దారదత్తం చేశారు. ఈరోజు 150 డివిజన్లలో 50 వాళ్ళు గెలుస్తున్నారు. రేపు 300 డివిజన్లలో 100 వాళ్ళే గెలుస్తారు. వాళ్ళ కనసన్నాలు చేయడానికి ఈ బీఆర్ఎస్ అట్నే చేశారు, ఈ కాంగ్రెస్ అట్నే చేస్తారు. హైదరాబాద్ కావాడిగూడలో ఉన్న దోమలగూడ డివిజన్ను ప్రత్యేక డివిజన్ చేయాలంటూ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, టీడీపీ శ్రేణులు జీహెచ్ఎంసీ వద్ద ఆందోళన చేశారు. 80% జనాభా కలిగిన డివిజన్ పేరు తీసేయడం సరైన పద్ధతి కాదని దోమలగూడ డివిజన్ నేతలు తెలిపారు. ఇప్పటికైనా తమ డివిజన్ పేరు మార్చాలని కోరారు. ఆందోళనకు దిగిన అఖిలపక్ష నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఇంతకుముందు మా దోమల డివిజన్ ఉండే 46 బూతులు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కవడగు డివిజన్ 31 బూత్ మాది దోమల 1-2 సంబంధించిన బూతులు. కేవలం 14-15 బూతులు కలిగిన కవడగు డివిజన్ పేరు ఇప్పుడైనా చేంజ్ చేయాలి. 80% కలిగిన డివిజన్ తీసి పేరు ఎలా చేంజ్ చేస్తారు? కేవలం 15 బూతులకు సంబంధించిన డివిజన్ ని తీసి 2016లో చేశారు. అక్కడ బులక్పూర్ చూస్తే 25 బూతులకు ఒక డివిజన్ చేశారు. ఇప్పుడు 46 బూతులకు ఎట్లా చేస్తారు? ఇక్కడ డీలిమిటేషన్ ప్రకారము 300 వార్డులు చేసి డివిజన్లు చేశారు. దాని ప్రకారం 25 నుంచి 30,000 లోపల జనాభా అంటారు. మీరు ఆ విధంగా చూస్తే మీరు 46,000 ఉన్న జనాభాని ఎట్లా కేటాయిస్తారు? ఆల్రెడీ 40 ఏళ్ల నుంచి ఉన్న పేరుని చేంజ్ చేసి గతంలో చేసిరు కాబట్టి ఇప్పుడైనా సరిచేయాలని మా ఒక మనవి. 3వ దఫా పంచాయతీ ఎన్నికలపై భారత రాష్ట్ర సమితి మరింతగా దృష్టి సారించింది. మొదటి 2 విడతల్లో ఆశాజనక ఫలితాలు వచ్చాయన్న భావనలో ఉన్న ప్రధాన ప్రతిపక్షం చివరి విడతలో ఇంకా మెరుగైన స్థితిలో స్థానాలు రాబట్టుకోవచ్చన్న ఆలోచనలో ఉంది. అందుకు అనుగుణంగా స్థానిక శ్రేణులను సమన్వయం చేసుకోవాలని నేతలకు పార్టీ రాష్ట్ర నాయకత్వం సూచించింది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షం భారత రాష్ట్ర సమితి అధికార పార్టీ కాంగ్రెస్ కు గట్టి పోటీ ఇస్తోంది. మొదటి 2 విడతల్లో గులాబీ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 2357 సర్పంచ్ స్థానాల్లో విజయం సాధించారు. అధికార పార్టీ తర్వాత 2వ స్థానంలో బీఆర్ఎస్ మద్దతుదారులు సర్పంచులుగా గెలిచారు. ఇప్పటి వరకు పోలింగ్ జరిగిన మొత్తం 8555 స్థానాల్లో ఇది 27.5%గా ఉంది. తొలి దఫాలో బీఆర్ఎస్ మద్దతుదారులు 1169 స్థానాల్లో గెలుపొందగా 2వ విడతలో 1188 మంది విజయం సాధించారు. మొదటి విడతలో 27.6%, 2వ దఫాలో 27.5% స్థానాలు బీఆర్ఎస్ బలపరిచిన వారికి దక్కాయి. సిద్దిపేట, సిరిసిల్ల, ఆసిఫాబాద్, జనగామ జిల్లాల్లో గులాబీ పార్టీ మంచి పనితీరు కనబరిచింది. రంగారెడ్డి, వనపర్తి, మెదక్, కరీంనగర్, యాదాద్రి, వరంగల్, నాగర్ కర్నూల్ తదితర జిల్లాల్లోనూ బీఆర్ఎస్ మద్దతుదారులు బాగానే గెలుపొందారు.
ప్రజాప్రతినిధులు ఉన్న ప్రాంతాల్లో స్థానిక నాయకత్వం దృష్టి కేంద్రీకరించిన స్థానాల్లో మంచి ఫలితాలు వచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికలకు స్పష్టమైన తేడా కనిపిస్తుందని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఎక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినా అధికార పక్షానికి ఫలితాలు చాలా అనుకూలంగా ఉంటాయి, కానీ ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని అంటున్నారు. అధికార పార్టీకి ధీటుగా పోటీ ఇవ్వడంతో పాటు గౌరవప్రదమైన స్థానాల్లో పార్టీ మద్దతుదారులు గెలుపొందినట్లు చెప్తున్నారు. ఇది రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు నిదర్శనమని అంటున్నారు. అందుకు అనుగుణంగా పల్లెల్లో ప్రజలు తీర్పు ఇస్తున్నారని చెప్తున్నారు. మొదటి 2 విడతల ఫలితాలను పరిశీలిస్తే 3వ దఫాలోనూ బీఆర్ఎస్ కు పరిస్థితి అనుకూలంగా ఉంటుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. క్షేత్రస్థాయిలో ఉన్న మంచి పరిస్థితులను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని, ఇంకా ఎక్కువ స్థానాల్లో పార్టీ మద్దతుదారులు గెలిచేలా చూడాలని నేతలకు పార్టీ నాయకత్వం సూచించింది. అందరినీ సమన్వయం చేసుకుని ముందుకెళ్లాలని, ఎక్కడా ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవద్దని వారికి సూచించింది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం సోమార్పేటలో ఉద్రిక్తతలు చెలరేగాయి. పంచాయతీ ఎన్నికల్లో ప్రత్యర్థిగా పోటీ చేసిన వ్యక్తి ఇంటిపై గెలిచిన అభ్యర్థి సోదరుడు ట్రాక్టర్తో దాడి చేయడంతో కలకలం రేగింది. కాంగ్రెస్ మద్దతుతో సర్పంచ్గా గెలిచిన కురుమ పాపయ్య తమ్ముడు చిన్న చిరంజీవులు బీఆర్ఎస్ మద్దతుతో పోటీ చేసి ఓడిపోయిన బిట్ల రాజు ఇంటి మీదకి ట్రాక్టర్తో దాడికి వెళ్లారు. ఘటనలో 4గురికి తీవ్ర గాయాలు కాగా 2 పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ తరలించినట్లు స్థానికులు తెలిపారు. మిగతా 2 స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సర్పంచ్ అభ్యర్థిపై దాడిని ఖండిస్తూ బీఆర్ఎస్ మద్దతుదారులు ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో ధర్నాకు దిగారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అవసరం లేదు అసలు పరిపాలన సార్. యూత్ మాత్రం సహకరించండి సార్. మేము ఏ రాజకీయ భక్తులుగా లేము సార్. ప్లీజ్ మాకు ఒక హక్కు, రాజ్యాంగం ఇచ్చిన హక్కుతోనే మేము పోరాడాం సార్. ఆ పోరాట ఫలితమే ఎవరి ప్రాణాల బలిదానం చేసుకోవాల్సి వస్తుంది సార్. ప్లీజ్ కలెక్టర్ సార్ మీరు రండి సార్, మాకు సహకరించండి సార్. మీరు వచ్చి మాకు ఒక రాజధానం చేస్తే మేము మీకు వెళ్ళిపోతాం సార్. మీ ఆధ్వర్యంలో మాకు కావాలి సార్. ఎందుకంటే మాకైనా చెప్పిండు ఆ ఎమ్మెల్యే అండదండలు ఉన్నాయి. ఏ పోలీసు వాళ్ళు కూడా మాకు ఏం చేయరు, ఏం చేసుకుంటారో చేసుకోరని కూడా వార్నింగ్ ఇచ్చింది సార్. అదే జరిగింది సార్. ఇప్పుడు మాకు కలెక్టర్ సార్ కుర్మ సాయిబాబా చెప్పిండు, పాపాయ చెప్పిండు, ఇద్దరు చెప్పిండు. మీరు వస్తారా సస్తారన్నాడు. ఇది మాత్రం పక్కయింది సార్. సార్ ఒకటే విన్నపం, మాకు కలెక్టర్ ద్వారానే మాకు న్యాయం జరుగుతుంది మేము నేర్చుకుంటాం సార్. కలెక్టర్ సార్ ప్లీజ్ వచ్చి ఒక్క 5 నిమిషాలకి అటెండ్ సార్. మా జీవితాలు సార్, యూత్ సార్ నేటి యూత్ ముంగడికి పోతుంది సార్. మేము ఎవరికి తొత్తులం కాదు సార్. ఇది మాత్రం పక్క, ఏ పార్టీకి తొత్తులం కావు. మా గ్రామ అభివృద్ధి గురించి మేము చేసుకుంటున్నాం సార్. మేము చేసిన కొన్ని పనులు ఉన్నాయి. వాళ్ళు రారని చెప్పేసి మేము వస్తే వాళ్ళ జీవితాలు ఎలా సాగాయని చెప్పేసి అనుకున్నారు సార్. అటాక్ మాత్రం జరిగింది సార్. వాళ్ళు మాత్రం ఉండనివ్వకండి సార్. మా కలెక్టర్ ఒకటే విన్నపం, ఎక్కడ సరే ఎక్కడికి గవర్నమెంట్ పరిపాలన సరి పెట్టండి, కానీ మాత్రం వారి పాలన అర్థం సార్. ప్లీజ్ విన్నవించుకుంటాం సార్. నాగర్ కర్నూలు జిల్లా చారకొండ మండలంలోని పలు గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేక ఓటర్లు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. పోలింగ్ కేంద్రాలు అందుబాటులో లేకపోవడంతో కిలోమీటర్ల మేర నడవాల్సి వస్తుందని ఓటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తండాల నుంచి వచ్చే ప్రజలు నడుచుకుంటూ పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారని, ఏటా ఇదే పరిస్థితి నెలకొంటుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలింగ్ కేంద్రాలకు ప్రత్యేక రవాణా సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో సర్పంచులుగా గెలుపొందిన బీజేపీ మద్దతుదారులతో స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ సంబరాలు చేసుకున్నారు. 2వ విడత పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థులను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ ఎక్కువ స్థానాల్లో విజయం సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. మిగతా దగ్గర 2 కాంగ్రెస్, టీఆర్ఎస్ 2 పార్టీలు కలిసి కుమ్మక్కైనా కూడా నిక్కచ్చిగా ఊరుకు 5గురు ఉన్నా కూడా బలంతో, ధైర్యంతో పోరాటం చేసి గెలిచి వచ్చినటువంటి నా సహచర భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మీరిచ్చినటువంటి స్ఫూర్తితో రేపు వచ్చేటటువంటి జడ్పీటీసీ, ఎంపీటీసీ, కౌన్సిలర్ల ఎన్నికల్లో కూడా ఇదే రకమైనటువంటి సహకారాన్ని ప్రజలంతా కూడా అందించాలని ప్రతి ఒక్కరికి పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నా. గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఓ వ్యక్తి ₹1,00,000 వేతనాన్ని బద్దనుకొని సర్పంచ్గా పోటీ చేసి గెలుపొందారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన కడారి రాజేష్ 15 సంవత్సరాలుగా విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నారు. ఎన్నికలు రావడంతో 3 నెలల క్రితం సౌదీ నుంచి స్వదేశానికి వచ్చారు.
సౌదీలో ఓ కంపెనీలో ఫ్లోర్ మేనేజర్గా విధులు నిర్వహిస్తూ లక్షకు పైనే వేతనం పొందుతున్నారు. గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఎన్నికల బరిలోకి దిగారు. ఇంటింటా తిరుగుతూ గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని విస్తృత ప్రచారం చేసి భారీ మెజారిటీతో గెలుపొందారు. ప్రజల ఆశయాలను నెరవేర్చేందుకు కృషి చేస్తానని సర్పంచ్గా గెలిచిన రాజేష్ తెలిపారు. ప్రజల మద్దతుతో ఈరోజు గెలవడం జరిగింది. ఇంతకుముందు బీసీ మహిళ వస్తే అమ్మ కూడా 2 సార్లు పోటీ చేయడం జరిగింది సర్పంచ్గా, ఎంపీటీస్గా. అప్పుడు ఓడిపోయాము. 3వసారి ప్రజలు మాకు మద్దతు ఇచ్చి గెలిపించారు. నేను ఖచ్చితంగా వారికి సేవ చేస్తూ ఉంటాను. ఇప్పటికైనా వారికి మాకు మంచి ఓటు మెజారిటీతో గెలిపించినందుకు వారికి సేవ చేసుకుంటూ ఈ 5 సంవత్సరాలలో మంచి అభివృద్ధి చేస్తానని మాట ఇస్తున్నాను. సౌదీలో పెద్ద జీతం విడిచిపెట్టుకొని గ్రామ సేవ లక్ష్యంగా ఇక్కడికి వచ్చి పోటీ చేసి మంచి మెజారిటీతో గెలవడం జరిగింది. మేడిపల్లి గ్రామస్తుల ఆశీర్వాదంతో ఈరోజు సర్పంచ్గా ఎన్నిక కావడం జరిగింది. ఇక్కడైతే సమస్యలను తీర్చి ఒక రోల్ మోడల్గా గ్రామాన్ని తీర్చిదిద్దే విధంగా ఉంటాడని ఆశిస్తున్నాం. బీసీలకు 42% రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రాష్ట్రంలో మద్దతిస్తున్న బీజేపీ కేంద్రంలో మోకాలడ్డుతోందని ఆరోపించారు. బీసీలకు 42% రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీసీ సంఘాల నాయకులు ధర్నా చేశారు. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, జాజుల శ్రీనివాస్ గౌడ్ ధర్నాలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ ఇవ్వడంలో, చట్టబద్ధత సాధించడంలో ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీని కానీ రేవంత్ రెడ్డి గారిని కానీ చిత్తశుద్ధి శంకించాల్సిన అవసరం లేదు. మా ముఖ్యమంత్రి గారికి మాకు బీసీ రిజర్వేషన్ ఇవ్వాలని తపన, ఆ పట్టుదల ఉంది. దాని కారణంగానే ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో 2 చట్టాలు చేయడం, ఒక ఆర్డినెన్స్ తీసుకోవడం జరిగింది. దురదృష్టవశాత్తు బీజేపీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఈ 3 చట్టాలను ఆపిపెట్టింది. మనం యుద్ధం చేయాల్సింది బీసీ సంఘాలు, మేమంతా కలిసి పోరాడాల్సింది కేంద్ర ప్రభుత్వం పైన, బీజేపీ పార్టీ పైన. గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్ ఉండగానే జియో ఇష్యూ చేసిండ్రు, ఆర్డినెన్స్ ఇష్యూ చేసిండ్రు, మళ్ళీ ఎలక్షన్ పెట్టిండ్రు. వరకు కూడా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిని అడగలేదు, ప్రభుత్వం తరఫున ఎవరు అడగలేదు. ముఖ్యమంత్రి గారు ఎన్నో సార్లు కలిసిండు కానీ ప్రధానమంత్రిని బిల్లు పాస్ చేయాలని అడగలేదు. కేవలం కాంగ్రెస్ పార్టీ మాటలకు పరిమితమైంది. బీసీలను దగా చేస్తుంది, మోసం చేస్తూ ఉంది. పార్లమెంటుగా ఎంపీ గారు, మా రాజ్యసభ మెంబర్ వద్దిరాజు గారు ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టారు. కనీసం దానికన్నా మద్దతు తెలపండి. వాస్తవంగా 240 మంది పార్లమెంటు సభ్యులు ఉన్నటువంటి ఇండియా కూటమి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి పార్లమెంటును స్తంభింపజేయాలి. కానీ వారు ఆ పని చేయడం లేదు. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఇప్పటికీ పార్లమెంట్ నడిచేటప్పుడుకు ఢిల్లీకి 3 సార్లు రావడం జరిగింది. 3 సార్లు వచ్చారు. అఖిలపక్షాన్ని తీసుకొని ఢిల్లీకి రావాలని చెప్పి మేము డిమాండ్ చేసినాం. ఇంతవరకు అఖిలపక్షాన్ని తీసుకొని రాలేదు. నరేంద్ర మోదీ గారు నేను బీసీ బిడ్డనే అంటాడు, కానీ బీసీ బిల్లుకు ఇవాళ ఆమోదం తెలపడం లేదు. దానికి సంబంధించినటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు బాధ్యత తీసుకోవాలి. స్వర సార్వభౌమత్వానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నిలువెత్తు నిదర్శనమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. బహుముఖ ప్రజ్ఞతో తెలుగు సంగీతానికి స్వర్ణయుగం తెచ్చారని కొనియాడారు. హైదరాబాద్ రవీంద్ర భారతి ప్రాంగణంలో ప్రముఖ గాయకుడు బాలసుబ్రహ్మణ్యం కాంస్య విగ్రహాన్ని మంత్రి శ్రీధర్ బాబు ఆవిష్కరించారు. కార్యక్రమానికి వెంకయ్యనాయుడు, మాజీ గవర్నర్ దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, బాలసుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు హాజరయ్యారు. తూర్పుగోదావరి జిల్లాలో రూపొందించిన 7.6 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ప్రముఖులు ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. సినీ రంగ చరిత్రలో బాలసుబ్రహ్మణ్యం పేరు చిరస్థాయిగా ఉంటుందని వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. పిల్లల్లో సంస్కార బీజాలు నాటేందుకు నిత్యం యత్నించారన్న మాజీ ఉపరాష్ట్రపతి వీలున్న ప్రతి చోట మనం తెలుగులోనే మాట్లాడాలని విజ్ఞప్తి చేశారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో నేను వెళ్ళిన దగ్గరంతా చూస్తున్నాను, పేర్లన్నీ మార్చి పొట్టి మాటలు. ఆ సికింద్రాబాద్ పోతుంటే ఎంజీ రోడ్ అని రాస్తుంది. ఎంజీ రామచంద్రన్ మన ఊరు అంత పాపులర్ అంటే కాదు సార్, మహాత్మా గాంధీ రోడ్డు అని చెప్పారు. మహాత్మా గాంధీ ఎంజీ అయిపోయాడు. పక్కన రోడ్డు పేరు ఎస్పీ రోడ్డు, సర్దార్ పటేల్ ఎస్పీ అయిపోయాడు. అందుకని దయచేసి బాలసుబ్రహ్మణ్యం గారిని పూర్తిగా మీరు
శ్రీపతి పండితురాడ్యుల బాలసుబ్రహ్మణ్యం పిలవలేకపోతే కనీసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారిని పిలవండి, అప్పుడు బాగా గుర్తుంటుందని చెప్పి మీ అందరికి కూడా నేను సవినయంగా మనవి చేస్తున్నాను. మన భాషను మనం గౌరవించాలా, మన వాళ్ళని మనం గౌరవించుకోవాలా. ఈ తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఇంతటి మంచి కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం. ఈ వేదిక పైన వారందరికీ. హైదరాబాద్ కోటిలోని వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంలో విద్యార్థినులను వేధిస్తున్న మెస్ ఇన్ఛార్జ్ వినోద్ పై చర్యలు తీసుకోవాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. వేధింపులపై విద్యార్థినులు ఆడియో రూపంలో షీ టీంకు ఇప్పటికే ఫిర్యాదు చేశారు. పీజీ విద్యార్థులపై ఓయూ మెస్ ఇన్ఛార్జ్ వేధింపుల ఘటనపై యూనివర్సిటీ వీసీ ప్రిన్సిపాల్ను కలిసి ఎమ్మెల్యే వివరాలు తెలుసుకున్నారు. అనంతరం విశ్వవిద్యాలయ పరిసర ప్రాంతాలు, వసతి గృహంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పరిశీలించారు. ఈ నెల 21 నుంచి 31 వరకు కట్టల్ మహేశ్వర పిరమిడ్ వద్ద ప్రపంచ శాంతి కోసం పత్రిజీ ధ్యాన మహాయాగం 4 నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ బషీర్బాగ్ దేశోద్ధారక భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో కార్యక్రమ పోస్టర్ ఆవిష్కరించారు. పత్రిజీ శక్తిస్థల్ కట్టల్లో ఈ ధ్యాన దినోత్సవ సంబరాలు జరుగుతాయన్నారు. ధ్యానం అనేది మనిషి జీవితంలో భాగస్వామ్యం కావాలనేది పత్రిజీ ఆశయమని, ఆయన 1972 నుంచి ధ్యానాన్ని మారుమూల గ్రామాలకు విస్తరింపచేశారన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా ట్రస్ట్ పనిచేస్తుందని పేర్కొన్నారు. ఈ 10 రోజుల పాటు ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ధ్యానంపై పలువురు గురువుల ఉపన్యాసాలు ఉంటాయని తెలిపారు. పత్రిజీ ధ్యాన ప్రసాద భోజనం యజ్ఞం, ఈసారి భోజనాన్ని కూడా ఒక యజ్ఞంగా తీస్తుంది. దాదాపుగా 10 లక్షల ప్లేట్లు ఆ 15 రోజుల్లో వితరణ చేయాలని ట్రస్ట్ బోర్డు, ధ్యానమాయన కమిటీ ఒక కంకణం కట్టుకొని ఈసారి అద్భుతంగా విశ్వశాంతి గురించి, ప్రపంచ శాంతికి ఒక పక్క యాగం, ఒక పక్క ఈ ధ్యాన ప్రసాద యజ్ఞం. హైదరాబాద్ కేపీహెచ్పీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. లూలు మాల్ ఫ్లైఓవర్ పై సాంకేతిక లోపంతో నిలిచిపోయిన కారును వెనుక నుంచి ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ జోర్డాన్కు చేరుకున్నారు. అమ్మాన్లోని విమానాశ్రయంలో జోర్డాన్ ప్రధాని జాఫర్ హసన్ మోదీకి స్వాగతం పలికారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఏర్పడి 75 ఏళ్లు పూర్తయిన వేళ ప్రధాని ఆ దేశంలో పర్యటిస్తున్నారు. ఈ రాత్రి జోర్డాన్ రాజు అబ్దుల్లా అల్ హుస్సేన్తో ప్రధాని మోదీ సమావేశం కానున్నారు. అనంతరం ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరపనున్నారు. మంగళవారం భారత్ జోర్డాన్ వ్యాపార సదస్సును ఉద్దేశించి ప్రధాని మోదీ జోర్డాన్ రాజు ప్రసంగించే అవకాశం ఉంది. జోర్డాన్ పర్యటన అనంతరం ప్రధాని మోదీ ఒమన్, ఇథియోపియాలో పర్యటించనున్నారు. భారత్ అమెరికా వాణిజ్య చర్చల్లో కీలక పురోగతి లభించింది. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన తుది ఫ్రేమ్వర్క్ ను ఖరారు చేసేందుకు రెండు దేశాలు చాలా దగ్గరగా ఉన్నాయని వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్ తెలిపారు. సుంకాల సమస్య, పూర్తిస్థాయి వాణిజ్య ఒప్పందం అంశాలపై అమెరికాతో సమాంతరమైన చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు. భారత్తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు ఇటీవల అమెరికా డిప్యూటీ వాణిజ్య ప్రతినిధి రిక్ స్విట్జర్ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం ఢిల్లీ వచ్చింది. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంతో పాటు పలు అంశాలపై ఇరు దేశాల ప్రతినిధులు చర్చించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన రాజేష్, అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదిరేందుకు భారత్ చాలా దగ్గరలో ఉందని స్పష్టం చేశారు. అయితే ఒప్పందం ఎప్పుడు కుదురుతుందన్న సమయాన్ని ఇప్పుడే చెప్పడం కష్టమన్నారు. ఒప్పందం ఖరారయ్యే సమయానికి అమెరికాతో వర్చువల్ మీటింగ్లు జరుగుతాయన్నారు. చివరి దశ చర్చలు కొంచెం సంక్లిష్టమైనవని, మంత్రి స్థాయిలో ఉన్న వాళ్లు ఈ విషయంపై నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని తెలిపారు. వీలైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి కృషి చేస్తున్నట్లు రాజేష్ వెల్లడించారు. మధ్యప్రదేశ్ మన్పూర్ సమీపంలో ఆకస్మికంగా చెలరేగిన మంటలకు 2 ట్రక్కులు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఆగ్రా ముంబై జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ఆయిల్ పెయింట్ తయారీ కోసం ఉపయోగించే రసాయనాలతో కూడిన ఓ ట్రక్కు ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. వెనుక ఉన్న మరో ట్రక్కుకు కూడా మంటలు వ్యాపించడంతో 2 వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. మంటలు వ్యాపించే సమయంలో ట్రక్కుల్లో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. మంటలు ఎలా చెలరేగానే దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ మరోసారి జీవితకాల కనిష్ట స్థాయికి పడిపోయింది. $1కు $90.75 కనిష్ట స్థాయికి దిగజారింది. క్రితం సెషన్లో $90.49 జీవితకాల కనిష్ట స్థాయి వద్ద ముగిసిన రూపాయి మారకం విలువ ఈ ఉదయం మరింత దిగజారింది.
క్రితం ముగింపునకు దిగువన ₹90.53 వద్ద ఉదయం రూపాయి ప్రారంభమైంది. తర్వాత క్రమంగా క్షీణిస్తూ వచ్చిన రూపాయి మారకం విలువ ఒక దశలో ₹90.75 జీవితకాల కనిష్ట స్థాయిని నమోదు చేసింది. అమెరికన్ డాలర్తో పోలిస్తే రూపాయి విలువ జీవితకాల కనిష్ట స్థాయికి క్షీణించడంతో భారత్ కొనుగోలు చేసే ముడి చమురు ధర కూడా పెరిగింది. బ్రెంట్ ముడి చమురు బ్యారెల్ ధర ఇవాళ $61.36 ఎగబాకింది.